హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఇంకొక ఇన్నోవేటివ్ ఇయర్ రింగ్స్ తయారు చేసుకుందాం. సో, ఫస్ట్ హాఫ్ బీడ్ ఐ షేప్ ఫస్ట్ అంటించేసాక నేను పక్కన వేసాను కిందన. మన ప్లాస్టిక్ కవర్ కూడా వేసుకోవచ్చు. సో, ఆల్రెడీ నా వీడియోస్ చూసే ఉంటారు మీరు. చూడకపోతే కనుక నా ప్లేలిస్ట్ ఇయర్ రింగ్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. దానిలో అయితే చాలా డిజైన్స్, మోడల్స్ ఉన్నాయి. మీకు వేరే దగ్గర లేని డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. సో, ఇది ఇలా అంటించిన తర్వాత మనం కట్ చేసి అలా పొడవు మన ఇష్టం అండి. ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. బాగా పొడవు పెట్టుకుంటే అసలు ఇంకా చాలా అందంగా ఉంటాయి. అమ్మాయిలు లాంటి వాళ్ళకైతే, కొంచెం పెద్దవాళ్ళకైతే ఇలా అయినా ప్రాబ్లం అయితే ఉండదు. కింద లైన్స్ ఏంటంటే అంటించిన తర్వాత అన్ని లైన్స్ సమానంగా వచ్చేట్టుగా మనం కట్ చేసేసుకోవాలి. ఈ తర్వాత ఆరిపోయిన తర్వాత మనం ఇక్కడ స్టడ్ అంటించాలన్నమాట. B7000 గమ్తో అంటించాలంటే ఫెవికల్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే తడిస్తే ఊడిపోతుంది. సో, B7000 గమ్ అయితే ఇంకా అసలు మన ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో, అలా పేస్ట్ చేసేయాలండి. బాగా పొడవని పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఇంకా అది. 2 లైన్స్ నేను స్టోన్స్ లైన్స్ వేసాను కదా. సో, 2 లైన్స్ వేయచ్చు, 3 లైన్స్ వేయచ్చు, 4 లైన్స్ వేయచ్చు, మన ఇష్టం. అంటే మన కాంబినేషన్ బట్టి, మన దగ్గర ఉన్న మెటీరియల్ బట్టి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో దేవుడా, ఎందుకురా నాయన ఎంత డబ్బులు అనిపిస్తుంది మనకి ఇది షాపింగ్ చేసినప్పుడు. నార్మల్గా మనం తయారు చేసుకోకుండా కొనుక్కుంటే, ఆన్లైన్లో అయితే బయట అయితే కొంచెం దొరకడం కూడా కష్టమే ఇలాంటివి. సో, ఆన్లైన్లో చూస్తే మాత్రం మీరు చూస్తే ఒకసారి తెలుస్తుంది మీకు. స్టోన్ ఇయర్ రింగ్స్ అని ఇలా కొడితే మీకు దాని రేట్స్ ఉంటాయి. సో, దాని రేట్ చూస్తే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. తయారు చేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉందండి. చూసారు కదండి, నేను ఫస్ట్ మిర్రర్ ఒకసారి పేస్ట్ చేశాను. యాక్చువల్గా నేను బ్లౌజెస్కి దీనికి మనం వర్క్ చేసుకుంటాం కదా, దానిలో మిగిలిన మెటీరియల్స్తోనే చాలా వరకు చేసేవచ్చు అనమాట. కొన్ని మిగిలిపోతుంటాయి, కొన్ని చాలా మిగులుతాయి కదా. సో, ఆ మిగిలిన దాంతో కూడా ఇలా చేసేవచ్చు. సో, ఫస్ట్ మిర్రర్ అంటించిన తర్వాత చుట్టూ స్టోన్స్ లైన్ అనమాట. అలా మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్, 3 అయితే 3, 4 అయితే 4, లేదా కొంచెం చిన్నగా ఉండాలి, మరి ఎక్కువగా హెవీగా కాకుండా సింపుల్గా ఉండాలి అనుకుంటే కనుక ఇంకా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఒక లైన్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత చూసారు కదా, ఆరిపోయిన తర్వాత చుట్టూ కట్ చేసేస్తే, ఉన్న బకరాన్ని కట్ చేసేస్తే, లేదా ప్లాస్టిక్ కవర్ కూడా పెట్టుకోవచ్చు మనం. చూసారా, అట్ట ముక్కలా తయారవుతుంది అనమాట. మనకు స్టిఫ్గా ఉంటుంది, చాలా స్టిఫ్గా ఉంటుంది. సో, B7000 గమ్తో వెనకాల స్టడ్ అంటించేయడమే అంతే. అందమైన ఇయర్ రింగ్స్ రెడీ.